వెల్కమ్ టు యానీ వ్లాగ్స్. ఇప్పుడైతే ఆద్య వాళ్ళ డాడ్ తో ఆడుకుంటుందండి. బబుల్స్ పాప్ చేయడానికి ట్రై చేస్తుంది. బబుల్ స్టిక్ తో వాళ్ళ డాడ్ బబుల్స్ అన్ని బ్లో చేస్తున్నారు, తను ఆడుకుంటుంది. బబుల్ అన్ని అంటానికి కూడా ట్రై చేసింది. మీరు గమనిస్తే గనక వినిపిస్తుంది అది బబుల్ అని అనటం. ఆద్యకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ గేమ్స్ అండి బబుల్స్ పాప్ చేయటం. ఇలా బబుల్స్ తో ఆడటం తనకి చాలా ఇష్టం. యూజువల్ గా బ్యాక్ యార్డ్ లో కానీ ఫ్రంట్ యార్డ్ లో కానీ ఆడతాము. ఈ రోజు విండీగా ఉంది కాబట్టి ఇంట్లోపలే ఆడుతున్నది తను. అలాగే ఈ రోజు స్నోయిని ప్లే డేట్ కి ఇస్తున్నామండి. అంటే తనతో పాటు వేరే డాగ్స్ కూడా ఉంటాయి కెనెల్స్ లోని. సో అక్కడ వెళ్ళి తను వేరే డాగ్స్ తో ఆడుకొని వస్తుంది. అలాగే ఈ రోజు లంచ్ కి మేము రెస్టారెంట్ కి వెళ్ళబోతున్నాము. అదంతా కూడా వీడియో ప్లాన్ చేస్తున్నాను తీయడానికి, చూద్దాము. వీడియో చూస్తున్నట్టయితే గనక లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. స్నోయిని ప్లే డేట్ కి ఇస్తున్నామని చెప్పాను కదా, అది ఇక్కడే వెస్టర్న్ కెనల్స్ లో ఇస్తున్నాం మేము, మా లొకేషన్ లో ఉన్న దగ్గర. అయితే ఇక్కడ లోపలికి వెళ్తే ఇండోర్ ఏరియా ఉంటుంది, అలాగే అవుట్డోర్ ఏరియా కూడా ఉంటుంది డాగ్స్ ఆడుకోవటానికి. మళ్ళీ ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో కూడాను డాగ్ సైజ్ బట్టి మళ్ళీ ఏరియా అలొకేట్ చేస్తారు. ఇప్పుడు స్నోయి సైజ్ లో ఉన్న డాగ్స్ తోనే స్నోయి ఆడుకుంటుంది. అలాగా బిగ్గర్ డాగ్స్ తోనే ఆడుకుంటాయి, అలా అన్నమాట. ఇలా మనం లోపలికి వెళ్ళంగానే లోపల ఒక ఏరియా కనిపిస్తుంది కదండి. ఈ ఏరియాలోని డాగ్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. సో చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డాగ్స్ కి ట్రైన్ చేయడానికి ఇక్కడికి తీసుకొస్తారు. ట్రైనర్స్ మనకు కావాల్సినట్టుగా మనం ఏం నేర్పిద్దాం అనుకుంటున్నామో డాగ్స్ కి అలా నేర్పిస్తారు అనమాట. ఇప్పుడు స్నోయి వరకు వస్తే, స్నోయి అయితే మనం బౌల్ తన ముందు పెట్టి ఈట్ అని చెప్పే వరకు తినదు తను. అలాగే స్టే చేయమంటే చేస్తుంది, సిట్ చేయమంటే చేస్తుంది, తన క్రేట్ లోకి వెళ్ళి కూర్చోమంటే క్రేట్ లోకి వెళ్తుంది. ఇలాంటివన్నీ కూడాను మేము బేసికలీ ఇంట్లో ట్రైన్ చేసాము. అలా బయట కూడా ట్రైన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, అది ఇక్కడ చేస్తారనమాట. ఇందాక మనం ఎంటర్ అయిన డోర్ ఉంది కదా, అది డాగ్స్ ట్రైనింగ్ ఏరియా. అలా వెళ్తే మనం డాగ్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ఏరియాలోకి వెళ్ళాం కదా, మీకు చూపిద్దామని చెప్పి ఇందాక వెళ్ళి చూపించాను. బట్ మనం యాక్చువల్ గా వెళ్లాల్సిన డోర్ ఇది. ప్లే డేట్ కి తీసుకొచ్చే డాగ్స్ అన్నిటిని కూడా ఇలా తీసుకువెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారండి. డాగ్స్ కి ఎన్ని రకాల ఫుడ్ ఉన్నాయి, ఎన్ని రకాల టాయ్స్ ఉన్నాయి, వాళ్ళకి ట్రీట్స్ ఎన్ని ఉన్నాయి, చాలా చూడొచ్చు మీరు ఇక్కడ. మీరు చూస్తున్న అన్ని కూడాను డాగ్స్ కోసమే. మొత్తం బేసికలీ ఏరియా అంతా కూడాను డాగ్స్ కోసమే అన్నట్టు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డాగ్ ట్రీట్స్ అండ్ డాగ్ టాయ్సే. ఇప్పుడైతే వేరే వాళ్ళ డాగ్ ప్లే డేట్ కి తీసుకొచ్చారు, సో వాళ్ళని తీసుకువెళ్తున్నారు లోపలికి. ఇక్కడ ఈ వెస్టర్న్ కెనల్స్ లోని డాగ్ ట్రైనింగ్ తో పాటు ఇలా ప్లే డేట్స్ తో పాటు గ్రూమింగ్స్ కూడా చేస్తారండి. అంటే ఎలా అంటే మనం స్నోయికి గ్రూమింగ్ అది చేయించాం కదా, ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే గనక మీకు ఐ కార్డ్ లో ఇస్తాను, డెఫినెట్ గా చూడండి. సో అలా డాగ్స్ కి గ్రూమింగ్ అవి కూడా చేస్తారు. ఇక్కడ చాలా రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి, మనం ఆప్ట్ చేసుకోవచ్చు, మన చాయిస్, మన ఇంట్రెస్ట్ బట్టి మనం చూస్ చేసుకోవటమే. స్నోయిది గ్రూమింగ్ వీడియో మీరు చూడనట్టయితే ఐ కార్డ్ లో ఇస్తానండి, డెఫినెట్ గా చూడండి. అదే వీడియోలో పెట్ స్మార్ట్ లో డాగ్ స్టఫ్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపించాను. అండ్ ఇన్ కంపారిజన్ ఈ కెనెల్ లో ఎలా ఉన్నది అన్నది కూడా మీకు ఐడియా వస్తుంది. చాలా వెరైటీ ఆఫ్ టాయ్స్ అండ్ ట్రీట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. మనం స్నోయి కోసం ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే చెక్ ఇన్ చేస్తున్నాము. ఒక లేడీ వచ్చారు, ఆవిడ ఏం చేస్తున్నారంటే స్నోయి పేరు మీద ఒక కాలర్ ప్రింట్ చేసి తెచ్చి పెడుతున్నారండి. స్నోయిని మనమైతే గుర్తుపట్టగలం, కానీ వాళ్ళకి తెలియాలి కదా తను స్నోయి అని చెప్పి. సో అందుకని చెప్పి నేమ్ ట్యాగ్ పెడతారు. స్నోయిని ప్లే డేట్ కి ఇచ్చేసాం కదా, నెక్స్ట్ ప్రీమియం రెస్టారెంట్ కి వచ్చాము. తాజ్ ప్యాలెస్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేశారు ఈ రెస్టారెంట్. ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పి వచ్చాము. లోపలికైతే వెళ్దాము. స్కై చూస్తున్నారు కదా, భలే బాగుంది అసలు. కొంచెం క్లౌడీగా చాలా బాగుందండి. పదండి లోపలికి వెళ్దాము. ఇంకా ఆద్య అయితే ఫుల్ హ్యాపీగా ఉందండి. బయటకు వచ్చాం కదా, తనకి ఎస్పెషల్లీ కోల్డ్ క్లైమేట్స్ ఉంటే చాలా ఇష్టం. సో క్లైమేట్ కూడా చాలా బాగుండేసరికి మంచి హ్యాపీగా ఉన్నది తను. లోపలికి వెళ్తున్నామండి. బయట నుంచి చూస్తే కనుక లోపల అసలు ఎవరు పెద్దగా కనిపించట్లేదు. అసలు డైనింగ్ ఉన్నాదో లేదో కనుక్కుందాము, పదండి.
లోపలికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే డైనింగ్ లేదండి, ఓన్లీ టు గో మాత్రమే ఉన్నది. అంటే మనం ఆల్రెడీ ఆర్డర్ చేసుకోవాలి, చేసుకుంటే వాళ్ళు మనం వచ్చి పికప్ చేసుకోవడానికి మాత్రమే ఆప్షన్ ఉన్నది. సో వేరే రెస్టారెంట్ కి వెళ్దాము, వేరే ఇండియన్ రెస్టారెంట్ ఉన్నది, అక్కడికి వెళ్దాము. మేము నెక్స్ట్ వచ్చిన రెస్టారెంట్ సిగ్నేచర్ ఇండియా అండి. ఇదైతే ఫుల్ ఫేమస్ అసలు. పక్కనే దేశీ బజార్ అని ఉన్నది కదా, అదైతే ఒక ఇండియన్ స్టోర్. అలాగే పక్కన ఐకేర్ ఉన్నది, దాని పక్కనే ఒక జ్యువెలరీ షాప్ కూడా ఉన్నదండి. అంత క్లియర్ గా కనిపించట్లేదు నేమ్. ఆద్య 2 months ఓల్డ్ అప్పుడు ఇదే రెస్టారెంట్ కి వచ్చామండి, మళ్ళీ సేమ్ రెస్టారెంట్ కి తీసుకొచ్చాము ఆద్యని. కొంచెం ఆద్య పెద్ద అయిన తర్వాత రావటం ఇదే ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్ కి. చూద్దాము అసలు ఆద్య ఎలా రియాక్ట్ అవుతుందో. ఆద్య కూర్చోటానికి హై చైర్ అడిగామండి, సో వాళ్ళు ఇచ్చారు. అదంతా కూడా శానిటైజ్ చేసి కూర్చున్నాము అందరం. టేబుల్ అది కూడా శానిటైజ్ చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ బాటిల్స్ తో ఆడుకుంటుంది. మెనూ కార్డ్ తీసుకొస్తే తనకు ఒక కార్డు ఇవ్వమని అడిగింది, సో తన కోసం అంటూ ఒక కార్డు ఇచ్చేసారు. తను అది ముందు పెట్టుకొని అటు ఇటు ఫుల్ గా జనాలందరినీ చూస్తుందండి. క్రౌడ్ అయితే పెద్దగా లేదు అండ్ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు కూడాను. చూడండి మెన్యూ కార్డ్ ఎంత బాగా చూస్తుందో. అందులో కూడా కలర్స్ అన్ని కూడాను నేను పాయింట్ అవుట్ చేస్తుంటే చెప్తుంది. అలానే లెటర్స్ నెంబర్స్ కూడా ఐడెంటిఫై చేసి చెప్తుంది తనక్కడ. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసిందండి. ఆద్య కోసం అన్నట్టు నేను ఆల్రెడీ తీసుకొచ్చాను ఫుడ్, తను అది తింటుంది. కాసేపు తర్వాత మా ఫుడ్ ట్రై చేస్తా అని అడిగిందండి, సో కొంచెం పెట్టాను. పెద్దగా స్పైసీగా లేదు తనకి, బాగానే తినింది, కొంచెం టేస్ట్ చేసింది. అలాగే రైస్ అండ్ కర్రీస్ కూడా టేస్ట్ చేసింది తను. రెస్టారెంట్ లో ఉన్నప్పుడు ఆద్య ఏమైనా అల్లరి చేస్తుందేమో అని చిన్న భయం ఉండిందండి, బట్ అస్సలు లేదు. చాలా గుడ్ గర్ల్ లా ఉండింది తాను. వెరీ వెరీ గుడ్ గర్ల్ అనిపించుకుంది ఆద్య. ఇప్పుడైతే స్పూన్ తో ఆడుకుంటుంది. మా ఫుడ్ అయిపోయిందండి, సో మిగిలిందంతా కూడాను టు గో తీసుకెళ్తున్నాము. టు గో అంటే మనకి మామూలుగా మిగిలిన ఫుడ్ అంతా కూడాను ప్యాక్ చేసేసి ఇంటికి తీసుకెళ్ళిపోవటమే, అదే చేస్తున్నాము. ఇప్పుడైతే బిల్ పే చేస్తున్నామండి. బిల్ పే చేసేస్తే ఇంకా వచ్చేయటమే, అయిపోయినట్టే. ఆద్యతో రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ గా ఉండింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత కూల్ గా అవుతుంది అని. చిన్న భయంతో స్టార్ట్ అయ్యాము, బట్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆద్య అయితే టూ గుడ్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంది. ఇక్కడ చూడండి రకరకాల పేస్ట్రీస్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి. బర్త్డేస్ కి అవి ఆర్డర్ పెడితే కేక్స్ కూడా చేస్తారంట ఇక్కడ. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్ గా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్యూచర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. బాయ్ బాయ్.